చేపలు నీసు అంటే ఉప్పేసి 2-3 సార్లు మంచిగా ఫ్రెష్ గా కడుక్కోవాలి. చేపలు తెచ్చిన కడిగిన ఉప్పు వేసిన మంచిగా 4-5 సార్లు మంచిగా ఫ్రెష్ గా కడిగిన మంచిగా నీసు లేకుండా మంచిగా ఉంటది. కడుపు ఉప్పేసి మంచి కడిగి పక్కకు పెట్టిన. ఇక కొత్త చింతకాయ అయితే మా సార్కు మస్తు ఇష్టం. కొత్త చింతకాయలతోటి చేపల కూర వండుతున్నా. ఇట్లా ఇట్లా ఇద్దరు కూడి వంట చేస్తాము. మా మనవాడు చేపలు తెచ్చిండు. మంచిగా వండుతాం. 2-3 సార్లు ఉంటే దీని సంగతి అంటే ఏం చెప్తాం. అక్కడి బయటకు పోదాం. ఇగో చేపలు కడిగి పక్కకు పెట్టుకున్నా. ఇగో చింతపండు కడిగి పక్కకు పెట్టుకున్నా. ఇగో కారపొడి, ఇగో అల్లం, ఇగో కళ్యామాకు, ఉప్పు, కొత్తిమీర, గరం మసాలా, ఇది మెంతి పొడి, ఇది పసుపు అన్ని రెడీ పెట్టుకున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు అన్ని చెప్పిన అన్ని రెడీ పెట్టుకున్నా. ఇగో మంచిగా ఉల్లిగడ్డ కడి చేసి ఫ్రై చేసి చేపల కూరలా మంచిగా నూరి మంచిగా ఉంటుంది. ఇక కడి చేస్తాన్నా. ఇక నూనె వేడైంది. ఇక ఉల్లిగడ్డలు వేస్తాను. ఉల్లిగడ్డ మంచిగా గోలించుకొని రోట్లో మంచిగా నూరుకొని వేసుకోవాలి. ప్లస్ మంచిగా ఉంటుంది. మిక్సీలో వేయాలి. మంచిగా నూరుకొని మంచిగా అట్లా చేపలలో కలుపుకోవాలి. మంచిగా ఉంటుంది. అది బట్టి మంచిగా ఎట్లా గోలించిన గోలించి జాడి వేస్తున్నా. ఎల్లిపాయలు పట్టిస్తా. 1 2 3 ఎల్లిపాయలు వేసిన మంచిగా ఫ్రెష్ చేసిన. ఇక మంచిగా గ్రైండర్ పట్టి చేపలు పసుపు వేసిన ఉప్పు, ఇక మెంతి పిండి, ఇగో జీలకర్ర పొడి, జీలకర్ర లవంగాలు, ఇగో అల్లం పేస్ట్, అల్లం వెల్లిగడ్డ, సరిపోయేంత కారం పొడి, ఇగో మెంతి పొడి లేదా ఇల్లు ఇచ్చిన. ఇగో సరిపోయేంత ఇంట్లో పోసుకుంటాను. ఇక కలుపుకుంటున్నా. మంచిగా కలుపుతున్నా. ఇక అంతటా చూడు ఇక చేపలు నిమిషాలు పక్కన పెట్టాలి.
చింతపులుసు కొత్త చింతకాయ పులుసు మంచిగా. మంచిగా చేపలు తెచ్చుకున్నాడు. తలకాయలంటే మస్తు ఇష్టం మా ముసలాయనకు, మాకు మనవనికి మస్తు ఇష్టం. ఇది మా కోడలికి ఇష్టం, ఇది మా మనవరాలకి ఇష్టం. చేపల కూరలు అయితే కానీ కడాయి వేస్తున్నా, కడాయి పెడతాన్నా, నూనె వస్తున్నా. ఇగో జీలకర్ర, ఇగో మెంతులు తగినంత వేసుకున్నాను. ఇగో 2 లవంగాలు, 1 యాలకు. కళ్ళ వచ్చి పప్పు వేసినాం. అప్పుడే ఉండాలి మంచిగా గంజు పక్కాలు గిట్ల గిట్లా అంటే అయిపోతుంది. ఇట్లా గిండెతామండి. హాయ్ అట్లా చేపల కూర ఉడికింది. ఇగో అదే కొత్తిమీర ఎత్తారా, రెడీ. చేపల కూర పులుసు రెడీ. తిరుడే ఇక తన్న రెడీ. చేపల కూర పులుసు, చేపల పులుసు రెడీ.